బిగ్ బాస్ అనేది ఏదైతే ఉందో అక్కడ హిట్ అయింది, మనకి హిట్ అవ్వలేదు. నాగార్జున గారు మొత్తం షో అంతా చూస్తున్నారా లేదా అనేది నాకు నిజంగా డౌట్. షో చూస్తున్నారా లేదంటే ఆ శనివారం అవన్నీ చూసే వస్తారు. మేబీ ఈయన ఎక్కువ చూసేసినట్టు బాగా అన్ని సీజన్ ఒకే సీజన్ ఆడియన్స్ కి ఎలా అనిపిస్తుందంటే 13 ఇయర్స్ ఆయన ఉన్నారు కదా, ఆయన పొద్దు సీరియల్ తీసినప్పుడు సడన్ గా బ్రహ్మానందం ఉండదు. ఆ ఎక్స్పీరియన్స్ అనిపించింది. అంటే ఫస్ట్ ఆయన బాగా అనుకున్నప్పుడే తెలిసి లాస్ట్ వీక్ వెళ్ళిపోయి బేబక్ డామినేట్ చేసిందని చెప్పదు. అంటే ఈ దరిద్రం మీద ఈ దరిద్రం పోవడం చూసుకుంటే ఇద్దరు పోవడం మంచిది. కింద పంపించేద్దాం. హాయ్ గైస్, దిస్ ఇస్ అగా వెల్కమ్ బ్యాక్ టు పంచతంత్ర టీవీ. ఈ రోజు అయితే మనం నాగేంద్రతో ఒక చిన్న చిట్ చాట్ చేయడం ట్రై చేద్దాం. అండ్ మోస్ట్లీ చెప్పాలని ఇప్పుడు దాకా నార్మల్ వీడియో చేస్తాం, ఇప్పుడైతే కొంచెం ట్రై చేద్దాం, కొత్తగా చేద్దాం. బట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వెల్కమ్ టు మిస్టర్ సాయి నాగేంద్ర, ఫనీ బాయ్ నాగేంద్ర. మనం టాపిక్ అయితే ఈరోజు అయితే బిగ్ బాస్ షో గురించి అయితే మాట్లాడుకున్నాం. హిందీలో హిట్ బిగ్ బాస్ 24/7 మన తెలుగులో అంతగా హిట్ అవ్వడం కారణాలు ఏంటి? సో బిగ్ బాస్ అనేది ఏదైతే ఉందో అక్కడ హిట్ అయింది, మనకి హిట్ అవ్వలేదు. అంటే మెయిన్ బిగ్ బాస్ హిట్ అయింది, బట్ తర్వాత 24 అవర్స్ ఏదైతే ఉందో అది హిట్ అవ్వలేదు. టు బి ఫ్రాంక్, నాగార్జున గారు రాకముందు వరకు చాలా బాగుందని నాకు అనిపిస్తుంది. ఇంకేదైతే 2 ఎపిసోడ్లే బాగున్నాయి అయితే సరే 2 సీజన్లే బాగుంది. ఎన్టీఆర్ గారు చాలా బాగా చేశారు, అండ్ నాని గారు అయితే ఇంకా చాలా బాగా చేశారు. నాకైతే నాని గారు చేసే ఆ సీజన్ ఏదో ఉందో ఫేవరెట్ అన్నమాట. ఆ తర్వాత అభిజిత్ ఏదైతే ఉందో అది ఫేవరెట్. అభిజిత్ వల్ల నచ్చింది. నాని గారిది కంటెస్టెంట్స్ అండ్ నాని గారు అండ్ ఎన్టీఆర్ కూడా కంటెస్టెంట్. ఇక్కడ అభిజిత్ మాత్రం నచ్చాడు. నాగార్జున గారు మొత్తం షో అంతా చూస్తున్నారా లేదా అనేది నాకు నిజంగా డౌట్. అంటే షో చూస్తున్నారా లేదంటే ఆ శనివారం మార్నింగ్ వచ్చి స్క్రిప్ట్ పేపర్ చదువుకొని వచ్చి మాట్లాడుతున్నారా అనేది డౌట్. నేను రీసెంట్ గా ఇప్పుడు సాటర్డే సండే ఎపిసోడ్ చూసినా కూడా కొంతమందికి ఆ డౌట్స్ వస్తున్నాయి. అంటే ఇది కూడా వచ్చే ఈ సీజన్ లో అయితే ఈ సీజన్ కూడా అదే నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ ముందే ప్రిపేర్ అయ్యారు అక్కడ ఉందామని, కానీ అక్కడికి వెళ్ళేసరికి మొత్తం ఎమోషన్ అంతా మారిపోతుంది. అవునా కదా? సీజన్ 8 అని కదా, ఏ సీజన్ అయినా సరే అందులోకి వెళ్ళిన తర్వాత ఆడియన్స్ ఒక పర్స్పెక్టివ్ మొత్తం అంతా మారిపోతుంది. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకున్నాడు. ఆయన ఎవరు మణికంఠ మీమ్ మెటీరియల్ క్లిప్స్ ఏదైతే తీసారా, ఆయన ఇంట్లోకి ఎంట్రీ అలా ఏదో చేసేద్దాం ఏదో తీయదాం అన్నట్టు వెళ్ళి తప్పితే ఏడుస్తూనే ఉన్నారు. ఎమోషనల్ గా చాలా చెప్పాలంటే ఆయన ఎంటర్ అవ్వకముందే వాళ్ళ వైఫ్ ని బ్యాట్ చేసాడు, తర్వాత పేరెంట్స్ ని బ్యాట్ చేసాడు. అంటే వాళ్ళ స్టెప్ ఫాదర్ నామినేషన్ టైంలోనేమో పుల్ల ఏరుకొని వచ్చి అని చెప్పి పెద్ద కథలు చెప్పి, అంటే మన బాహుబలి సినిమాలోని ఎవరు హీరోయిన్ క్యారెక్టర్ ఉంది కదా, అనుష్క పుల్ల ఏరుకున్నట్టు ఈడి ఎక్కడ కూడా ఇంతగా బతిమల్లుతుంటే వినకుండా నువ్వు ఈ పిచ్చి పనులు చేసి పుల్లలేరుకోవడానికి నేను పిచ్చిదాన్ని అనుకున్నావా కట్టప్ప? చిత్తి పేరుస్తున్నాను. ఒకే స్టోరీ 2-3 సార్లు చెప్తున్నారు. మనకి బిగ్ బాస్ వాళ్ళు టెలికాస్ట్ చేసినారు. టెలికాస్ట్ చేసిన ఫుటేజ్ లో ఎన్ని సార్లు చెప్పడం మనకు తెలియదు. అవును కదా? నాకేంటంటే ఎమోషనల్ డ్రామా చేస్తున్నాడు, లేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని బ్యాడ్ చేసి ఫేమ్ పొందుదాం, ఓవర్ వైజ్ ఇది చేసుకుందాం అనుకుంటున్నాడని నాకు అనిపిస్తుంది. పల్లవ ప్రశాంత్ గారు ఎలాగైతే సింపతి పెట్టాడు, దీని చాలా మంది అంటున్నారు ఏంటంటే పల్లవ ప్రశాంత్ ఎలాగైతే సింపతి పెట్టాడో దాన్ని ఇతను కాపీ పడుతున్నారని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. పల్లవ ప్రశాంత్ సింపతి పెట్టిన గేమ్ లో గానీ దీంట్లో గానీ కంటెంట్ అనే వయసులో ఇచ్చాడు. ఈయన తప్పితే ఏంటి ఎమోషనల్ డ్రామా చేస్తున్నాడు అనే చెప్పచ్చు. ఎక్కువ అంత ఎమోషనల్ డ్రామా శివజ్యోతిని చూసాం, అందుకు ముందు ఒక సింగర్ చూసాం, వాళ్ళు ఎవరు ఉండలేదు. టు బి ఫ్రాంక్, బిగ్ బాస్ లో లాస్ట్ వరకు ఎవరు ఉంటారంటే కొంచెం తెలియని వాళ్ళు ఉంటారు, దానికి మంచి కంటెంట్ ఆడియన్స్ ఎంటర్టైన్ చేసిన వాళ్ళు ఉంటారు. అది ఇప్పటికప్పుడు వీక్ టు వీక్ మారిపోతుంది. ఎందుకంటే ఏ వీక్ లో దయ్యం లేదు, ఏ వీక్ లో పడిపోతాడు. లాస్ట్ సీజన్ లో సన్నీ గెలిచాడు, కానీ అక్కడ ఎక్కువ ఆడియన్స్ ఫ్యాన్ బేస్ ఉంది ఎవరికి, మన షణ్ముఖ్ లాస్ట్ వరకు ఉంది. అయినా సరే తను ఓడించి సన్నీ వచ్చాడంటే ఆ బిగ్ బాస్ హౌస్ లో ఏదైతే ఉందో 3 months 100 days ఏదైతే ఉందో అక్కడ ఉండే దాన్ని బట్టి మారిపోతారు. ఎంత ఇదండి
అందుకు ముందు అభిజిత్ ఉన్నాడు. అభిజిత్ ఏంటంటే అప్పుడు వరకు 2 weeks వరకు సైలెంట్, అసలు ఏం లేదు. అవునా? ఒక్కసారి సడన్ గా కిడ్నాప్ ప్లాన్ వేసి మొత్తం హీరో అయిపోయాడు. కౌశల్ కూడా అప్పట్లో అలాగే. ఆయన కూడా ఏంటిది నిమ్మకాయ రసం కంట్లో పెడితే సంథింగ్ అవుతుందని అక్కడి నుంచి చూసారు. అందుకే ఎప్పుడు అలా మారుతారో తెలియదు. ఇవన్నీ చూసే వస్తారు. మేబీ ఈయన ఎక్కువ చూసేసినట్టు ఆడియన్స్ కి ఎలా కనిపిస్తుంది అంటే 30 ఇండస్ట్రీ ఆయన ఉన్నారు కదా, ఆయన వద్దు సీరియల్ చూసిందే చూసి ఏంది ఏంటంటే ప్రతి వీక్ రీప్లే మళ్ళీ తీసిందే, మళ్ళీ అతను హైలైట్స్ కాదు, డైరెక్ట్ ఎపిసోడ్ వేస్తున్నట్టు. అది ఆడియన్స్ కొంచెం ఎందుకో ఎమోషనల్ గా ఇచ్చేస్తున్నారు అనిపిస్తుంది. మరి మనం ఎంత మాట్లాడుకున్నా ఆయనకి వినిపించింది కాబట్టి ఆయన ఏం చేస్తాం, మనం ఏం చెప్పలేం. ఇప్పుడు సీజన్ 8 లోకి అని చూసుకున్నారు పేరున్న వాళ్ళు కానీ పెద్దగా అన్ని సీరియల్ బ్యాచ్ ఉన్నారు. సీరియల్ బ్యాచ్ లోనే చూసుకున్నట్లయితే ఇప్పుడంటే మన సీరియల్ లో బాగా పాపులర్ ముఖేష్ ఉన్నారు కదా, వాళ్ళు కానీ ఒక బిగ్ బాస్ షోకి వస్తే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాం? ఇప్పుడు సీరియల్స్ వాళ్ళు వస్తున్నారు బిగ్ బాస్ లోకి, లైక్ ఎంటర్టైన్మెంట్ షోస్ చేసే వాళ్ళు వస్తున్నారు, బయట వాళ్ళు వస్తున్నారు, కొంచెం పేరున్న ఇన్స్టాగ్రామ్ అందరూ వస్తున్నారు. మేజర్ గా ఏంటంటే నేనేమనుకుంటున్నానంటే ఎంత పెద్ద స్టార్ వచ్చినా ఎవరు వచ్చినా సరే అక్కడికి వెళ్ళి కంటెంట్ ఏదైతే ఇస్తారో దాని మీద బేస్ అయి ఉంటుంది. సో ముందు సీజన్ చూసుకుని నాకు అనుకున్నట్టు షన్నుకి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది. సన్నీ అంతంత మాత్రం తెలుసు, టు బి ఫ్రాంక్ ఆయనలో నాకు తెలిసి 50% తెలుసు. షన్నుకి 50% ఈయన తెలుసు, ఇంకా తక్కువ అయ్యింది వచ్చి కూడా. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఎవరు గెలిచారు? కంటెంట్ ఎవరు గెలుస్తారో అలాగే. ఇప్పుడంతా మనతో నాకు తెలుసు ఆ సీరియల్ కి చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. మేబీ నేనేమనుకుంటున్నానంటే అందుకే సీరియల్ కూడా ఆపేసి ఉంటారు. ఎందుకంటే ఆల్మోస్ట్ రెండు వచ్చే టైం ఒకటే కదా, అప్పుడు ముందు పెట్టినా వెనక్కి పెట్టినా సీరియల్ చూసి రెండిట్లో చూసుకుని సీరియల్కి ఎక్కువ ఆడియన్స్ ఉంటారు. ముందు నుంచి రన్ అవుతున్నారు కదా. సరిగ్గా బిగ్ బాస్ పెట్టిన తర్వాత బిగ్ బాస్ కన్నా ఎక్కువ దానికి ఆడియన్స్ ఉన్నారనుకో బిగ్ బాస్ పడిపోతుంది కదా. అందుకని సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది షోని ఆపిస్తారని నేను అనుకుంటున్నాను. అది ఎంత సక్సెస్ఫుల్ రన్ అవుతుందో మనకి ఛానల్లో తెలుసు, ఎందుకంటే చాలా వీడియోస్ చేసాం. మామూలు వీడియోస్ కన్నా దానికి చాలా థౌసండ్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి. సో బిగ్ బాస్ గురించి చేసాం, దీని గురించి చేసాం, మనకి పవన్ కళ్యాణ్ గురించి చేసినప్పుడు వచ్చింది, తర్వాత గుప్పెడంత మనసుకి వచ్చింది. లైక్ అంత ఎక్కువ మంది చూస్తున్న షోని ఆపి మరి బిగ్ బాస్ పెట్టడం గల కారణం అదే. మీ నుంచి 2 ప్రోడక్ట్స్ వచ్చాయంటే రెండింటికి కంపేర్ చేయడమో లేదంటే ఏదో ఒకటి చూడడం చేస్తారు. అలాంటప్పుడు ఒకటి ఆపేసి ఇంకో దానికి చేస్తే దానికి రీచ్ ఉంటుందని మేబీ ట్రై చేయాలి. కానీ ఏదైనప్పటికీ బిగ్ బాస్ చూసిన నాకు ఎలా అనిపిస్తుంది, సీరియల్ మరి ఇంకో సీరియల్ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. అప్పుడైతే 10 గంటల సీరియల్ అయిపోతుంది, ఇంకోటి ఏదో వస్తుంది. ఇప్పుడు అది కాదు, 10 గంటల తర్వాత కూడా సీరియల్ వస్తుంది అంటారు. మీ అల్లుడు గారు ఎలా ఉన్నారో చెప్పనే లేదు. మొగ్గలా ఉన్నాడమ్మా. పప్పా అప్పుడే విరిసిన మల్లె మొగ్గలా మెరిసిపోతున్నాడమ్మా. ఆడియన్స్ అయితే ముందాటిలో తగ్గారు. అది మరి కంటెంట్ వైజా ఏంటని తెలియదు. అంత ఎగ్జైటింగ్ ఉంటే గెస్ట్ కూడా ఎవరు లేరు. మేబీ లేరని నేను ఎందుకు అనిపిస్తుంది అంటే ఎవరు రావట్లేదేమో, ఎవరు ఒప్పట్లేదు. నేను రానే బిగ్ బాస్ అని రానా అంటున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ టాప్ 5 లో ఉన్న వాళ్ళు కొంచెం సేఫ్ ఏమో, ముందు వెళ్ళిపోయిన వాళ్ళు బ్యాడ్ అయ్యి వెళ్తున్నారు. ఎలిమినేట్ అయ్యారు, ఫస్ట్ ఎపిసోడ్ వెళ్ళిపోయిన కూడా హ్యాపీ. అదే ఇప్పుడు ఎలిమినేట్ అయ్యి వెళ్తున్నారంటే దానికి అర్థం ఏంటి? నచ్చక పంపేస్తున్నారు. ఇప్పుడు ఎంతో కొత్త ఉన్న ఇష్టం కన్నా నచ్చకే నువ్వు మాకు నచ్చలేదు ఇంట్లో వెళ్ళి మాకు చూడాలని లేదు అన్ని దాని మీద పంపించేస్తున్నారు. సో అలా వచ్చి బ్యాడ్ అవడం కన్నా ఇప్పుడు ఏదైతే ఉన్నాయి సీరియల్స్ కానీ షోస్ కానీ ఏవైతే ఉన్నాయో దాని నుంచే వెళ్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది కదా అని ఆలోచిస్తున్నారు అంటే. ఇప్పుడు దాన్ని చూసుకుంటే ఖచ్చితంగా ఎప్పుడు కూడా సగం మంది సీరియల్స్ వాళ్ళు ఉంటారు. అది కూడా మాటివి సీరియల్స్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. అవునా? ఎందుకంటే వాళ్ళ ఎలిజిబిలిటీ. ఇప్పుడు షోకి రానని చెప్తే సీరియల్స్ అక్కర్లేదని అంటారేమో, తెలియదు కదా మనకి. సో ఆ సీరియల్స్ వాళ్ళు వస్తారు, కొంతమంది ఫేమ్ కావాలనుకున్న వాళ్ళు వస్తారు. నాకు తెలిసైతే ఈ సీజన్ లో బాగా ఫేమస్ అయిన వాళ్ళు అయితే విష్ణుప్రియ అని అనుకుంటున్నాను. విష్ణుప్రియ బ్యాచ్ కాకుండా విష్ణుప్రియని చూస్తే జస్ట్ నార్మల్ యాక్టర్. ఇదే కొంచెం వరకు తెలుసు. ఓకే, బిగ్ బాస్ లో పెడితే వాళ్ళందరి మీద విష్ణుప్రియ తెలుసు మనకి. అవును, సీరియల్ చూసే వాళ్ళకి సీరియల్ ఆర్టిస్టులు తెలుసు, అంతేగాని మేజర్గా అయితే విష్ణుప్రియ అయితే
కామన్ గా అందరికీ తెలిసింది, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ బేస్ ఉంటుంది కాబట్టి. ఇన్స్టాగ్రామ్ రీల్స్ దయ వల్ల మనకంటే అందరూ తెలిసిపోయింది. మనకంటే టు బి ఫ్రాంక్ నాకు బిగ్ బాస్ లోనే తెలుసు, అంతకుముందు ఎవరికి తెలియదు. తెలియదు. బిగ్ బాస్ లో తెలిసిన తర్వాత అప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చూసాను, అంది ప్రొఫైల్ వస్తే చూసాను, ఇదేంటి ఇక్కడ బాగానే ఉన్నాడు కదా, ఎక్కడేంటి ఇలా చేస్తున్నాడు, ఏమైంది ఇంకా. ఆ బిగ్ తీసినా నీకు ఏమనిపించింది? బిగ్ తీసినప్పుడు సడన్ గా ఇప్పుడు బ్రహ్మానందం ఉంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఇదేంటి అంటే ఫస్ట్ ఆయన అలాగ అంటున్నప్పుడే ఏదో సౌండ్ వస్తున్నట్టు అనిపించింది, కానీ బిగ్ బాస్ న్యాచురల్ ఉంది కదా. అదే ఆయన ఏదో మామూలు ఇలాగ అనుకున్న పిచ్చెక్కి పిచ్చిగా అలా చేస్తున్నారేమో అనుకున్నా. ఆ సౌండ్స్ వచ్చినప్పుడు ఏంటంటే బిగ్ బాస్ లో ఓన్లీ ఈ మైక్స్ కాకుండా వేరే మైక్స్ నుంచి కూడా సౌండ్స్ వస్తుంటాయి కదా, సో ఆ విధంగా అందుకే చూసరికి ఏంటిది ఇదేంట్రా అయితే అరే నీ అన్నట్టు అనిపించింది. యాక్చువల్లీ మేబీ అటుపక్క ఉన్న వాళ్ళకి తెలిసేమో, అంటే అక్కడ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళకి తెలిసేమో ముందే వాళ్ళు అంతగా రియాక్ట్ అవ్వాలి, పక్కన ఉంటారు కదా వాళ్ళు తెలియదు. మేబీ వీళ్ళు కూడా బిగ్ బాస్ టీం కూడా చూపించుంటారు, ఈయనకి ఇంకా చిరాకు విగ్గు తీసుకుంటాడు, ట్రాన్స్పరెంట్ తీసేస్తాడు అన్నాడు. ఓకే, నెక్స్ట్ నుంచి మళ్ళీ ఎట్టుకొని తిరుగుతున్నాడు. మాస్క్ తీస్తే ఒకలా, మాస్క్ పెడితే ఒకలా కదా. మాస్క్ తీసినా కూడా అలాగే ఉన్నాడు, ఎందుకంటే అదే స్టోరీ చేస్తున్నాడు, మళ్ళీ నామినేషన్ అయితే మళ్ళీ అదే స్టోరీ చేస్తున్నాడు, మళ్ళీ ఏంటది మా వైఫ్ ఇలాగా మా కూతురు కావాలి, సంథింగ్ ఫాదర్ ఇలా మళ్ళీ అదే రొటీన్ స్టోరీ చెప్తున్నాడు. ఆయన గురించి అంత తక్కువ మాట్లాడుకుని అంత మంచిదే ఎందుకు వ్యూస్ కూడా అంత ఇంట్రెస్ట్ చూపించారు అనిపించింది, ఎందుకంటే మాట్లాడి టైం వేస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు బిగ్ బాస్ షోలో మనకి మరిగంటకు వచ్చి ఎంత టాపిక్ మాట్లాడుకున్నాం కాబట్టి, ఇప్పుడు బిగ్ బాస్ షోలో ఇప్పుడు అనుకోకుండా ఫైనల్కి వచ్చాడు అనుకో, అప్పుడు నీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి, అది నీ యొక్క ఫీలింగ్ ఏంటి? ఫైనల్స్ అసలు ఉండడు అనుకున్నాను నేను, నాకు తెలిసి లాస్ట్ వీక్ వెళ్ళిపోయి బేబక్ డామినేట్ చేసిందని చెప్పచ్చు. అంటే ఈ దరిద్రం మీద ఈ దరిద్రం పోవడం పెట్టాలి, ఇద్దరు చూసుకుంటే ఇద్దరు పోవడం మంచిది, డ్యూయల్స్ కింద ఇద్దరు పంపించేది బాగున్నా. నాకు తెలిసి నెక్స్ట్ నామినేషన్ ఉంటే నెక్స్ట్ వీక్, తను ఎప్పుడు నామినేషన్ ఉంటో ఆ వీక్ వెళ్ళిపోతాను. ఇంకా బిగ్ బాస్ షోలో నాకు తెలిసి మోస్ట్ ఏమంటారు కుళ్ళు జోకులు వేసే క్యాండిడేట్ ఒకడు ఉన్నాడు. సో ఆ భాష ఉన్నాడు కదా, శేఖర్ భాష, ఆయన మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆయన కుళ్ళు జోకులు వేస్తున్నాడు, బాగానే ఉంది, నవ్వు రావట్లేదు, ఓకే, కానీ ఏదో ఒక విధంగా కంటెంట్ చేస్తున్నాడు. టు బి ఫ్రాంక్ ఆయన ఎక్కువ కాలం ఉంటాడని నాకు అనిపిస్తుంది. అవును, ఎందుకంటే బిఫోర్ బిగ్ బాస్ కే పెద్ద అల్చల్ చేస్తాడు. అంటే ఆయన పాపులర్ అయ్యిందే రీల్స్ వల్ల. ఏదైతే ఇష్యూ ఉందో మనకి రాజ్ తరుణ్ ఇష్యూ ఏదైతుందో, రాజ్ తరుణ్ కన్నా ఎక్కువ ఫేమస్ అయ్యేది ఈయన. అవునా, ఎందుకు ఫేమస్ అయ్యాడు? మన ఫేమస్ అయింది ఆయన చూపించిన, ఆయన టాకింగ్ అంతా ఇచ్చేసాడు. ఇప్పుడు షోలో ఏం జరుగుతుందంటే ఆయన వేస్తున్న ఫుల్ జోకులు అయినా సరే ఫేమస్ మాత్రం ఫుల్ స్టఫ్ అని చెప్పచ్చు. ఎందుకంటే ప్రతి షోలో ఒకటి రెండు వేస్తున్నారు, అది మస్ట్ రోజు మార్నింగ్ ఫుల్ ట్రెండ్ అయిపోతుంది ఎంత ఫుల్ జోక్ అయినా సరే. సో దానివల్ల ఏంటి, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ తీస్తే ఆయన కనిపిస్తూ ఉంటాడు. సో షో ఎంతవరకు చూస్తున్న వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా, ఈయన ఎలా చూస్తుంటే పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది, ఓట్లు కూడా నేనైతే అనుకున్నాను ఎక్కువ కాలం ఉంటాడు అనిపిస్తుంది. నాకు డౌట్ వస్తుంది చెప్పండి. ఒకప్పుడు ప్రతి ఇంటికి జగన్ ఫోటోలు వేసేవారు, అయినంత మాత్రం జగన్ సీఎం మళ్ళీ నెక్స్ట్ అవ్వలేదు, అలాగే వీడు కూడా పోతాడేమో. నేనేమంటున్నానంటే మీరు అడిగిన క్వశ్చన్ బాగుంది. ఇప్పుడు జగన్ గారు నెక్స్ట్ ఇప్పుడు సీఎం అవ్వలేదు, నేనంటుంది ఏంటంటే కప్పు కొడతాడు అనట్లేదు, ఈయన ఉంటాడు, ఎక్కువ కాలం ఉంటాడు అంటున్నాను. ఓకే, మీకు అర్థమైందా? కప్పు తీసుకెళ్ళిపోతాడు అనట్లేదు, ఎక్కువ కాలం ఉంటాడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సాయి. థ్యాంక్ యూ దర్గా. అండ్ చూసా కదా వీడియో అయితే చాలా బాగా వచ్చింది. అండ్ మోస్ట్లీ చెప్పాలి ఇంత ఎంటర్టైన్మెంట్ వస్తుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత బాగా వచ్చింది అనమాట. ఇంతకన్నా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటే మాత్రం మీరు కూడా ఖచ్చితంగా మన వీడియోని అందరికీ షేర్ చేయండి, మీరు ఎక్కువ చూడండి, అందరికీ షేర్ చేయండి. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.